కాబట్టి ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి. వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం, లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం. వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. ఈ మనుష్య శరీరంలో తెలిసో తెలియకో రెండిటిని వాడతాడు. ఎక్కడో కొంచెం మార్పు వచ్చిన వాడు ఏదో విష్ణు సహస్రం చరణో శ్రీరామ శ్రీరామ శ్రీరామండమో ఏదో చేస్తాడు, ఏదో కాస్త అగరత్తు వెలిగిస్తాడో దీపం పెడతాడు, ఏదో చేస్తాడు. మనసుతో చేసింది అప్పుడు కూడా మనసు లేదు, అది చేసినప్పుడు ఎక్కడో తిరుగుతోంది. మనసుతో చేసిన పాపములను పోగొట్టడానికి సాధనము మూక పంచశతి. ఇప్పుడు